హలో గైస్, నా పేరు మేఘంష్. వెల్కమ్ టు శ్రీదేవి ఇంటర్నెట్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నాం తెలుసుకుందాం. అలాగే రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ రీసెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక సెర్చ్లో ఎస్ఎస్సి జీడీ అని టైప్ చేయాలి. టైప్ చేసిన ఫస్ట్ లింక్ ఎస్ఎస్సి అని ఉంటుంది, అది క్లిక్ చేసుకొని లాగిన్ మీద ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్, తర్వాత క్యాప్చా. ముందుగా రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేయాలి. నెక్స్ట్ పాస్వర్డ్ టైప్ చేయాలి. తర్వాత క్యాప్చా టైప్ చేయాలి. లాగిన్ కొట్టాలి. లాగిన్ మీద క్లిక్ చేసినాక మనకి ఇక్కడ అడ్మిషన్ సర్టిఫికేట్ అని వస్తుంది. అడ్మిషన్ సర్టిఫికేట్ మీద ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ ఎగ్జామినేషన్ అని అడుగుతుంది. ఎగ్జామినేషన్ కాడ మన కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్స్ మనం అప్లై చేసిన ఎస్ఎస్సి జీడీది క్లిక్ చేసుకోవాలి. ఇయర్ అడుగుతుంది. ఇయర్ 2026, 2025, 2024. చాలా మంది 2024లో చేసామనుకొని 2024 క్లిక్ చేస్తారు, అట్లా రాదు. 2025 క్లిక్ చేసుకోవాలి. చెక్ స్టేటస్ క్లిక్ చేశాక ఇక్కడ వస్తాయి మన అప్లికేషన్ యాక్సెప్టెడ్ అయిపోయింది. ఇక్కడ డేట్ చూపిస్తుంది. అన్నకేమో 19/2/2025 అని చూపిస్తుంది. ఇది చూడండి ఇక్కడ మీద ద సిటీ విల్ బి రివీల్డ్ 10 days బిఫోర్ అని ఉంది కదా. 10 days before and the admission certificate commission copy will be revealed 4 days before the exam date. అంటే ఇప్పుడు అన్న 19th కాబట్టి 15th కన్నా 14th కన్నా అన్నకి అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇలాగే మీరు డేట్ చెక్ చేసుకోండి. మీకు ఒక అడ్మిట్ కార్డ్ వచ్చి ఉంటే ఇక్కడ కింద మనకి టిక్ మార్క్ వస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసినట్టే టిక్ పెట్టేసి బార్డర్లో కట్టుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ రీసెట్ ఎలానో తెలుసుకుంటాం. ఏం లేదు, పాస్వర్డ్ రీసెట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవడం రెండు సేమే. కింద ఫార్వర్డ్ పాస్వర్డ్ క్లిక్ చేసినాక గెట్ వెరిఫికేషన్ కోడ్ ఆన్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. కన్ఫర్మేషన్ క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసినాక మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. మనం 10th ఓపెన్ చేసినామో రెగ్యులర్ చేసినామో ఎక్కడ బోర్డో అది క్లిక్ చేసేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కొట్టి గెట్ వెరిఫికేషన్ కోడ్ కొడితే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. ప్లస్ కింద పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. మనం రెండు సేమ్ ప్రాసెస్. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.